అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్యాలెండర్ వాక్యం 50 కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ అధ్యాయంలో ఇక్కడ మనము చూసుకుంటే 8వ వచనం నుంచి, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేదనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నయు 1000 కొండల మీద పశువులన్నయు నావే గదా. కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని వశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసం నేను తిందునా, పుట్టెల రక్తము త్రాగుదునా. అంటే దేవుడు ఇక్కడ మనతో చెప్తున్నది, మనము బలులు అర్పించటం కాదు, దహన బలులు అర్పించటం కాదు. పొట్టేళ్ళు, కోడెలు, అడవి మృగములు ఇవన్నీ దేవుడికి అవసరం లేదు. ఎందుకంటే అడవి మృగములన్నీ, పశువులన్నీ, అసలు ప్రపంచం సర్వలోకం అంతా కూడా ఆయన వశంలో ఉన్నది. నా మొత్తము నేను ఎరుగుదును, అన్నీ నావే కదా అని దేవుడు చెప్తున్నాడు. సో వాటన్నిటిని అర్పించటం కంటే, వాటన్నిటిని చేయటం కంటే దేవుడు పాత నిబంధనలో నుంచి దేవుడు మనతో చెప్తున్నది 14వ వచనము, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. 15, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంటే దేవుడు మనకు చెప్తున్నది ఓన్లీ నాకు నిత్యం స్తుతియాగం చేయము, దేవునికి మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంటే మనం ఆయన నిత్యం ఆయనకు స్తుతియాగం చేస్తూ ఉండాలి. మనం ఆయన ప్రతిరోజు మనం ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయనకి స్తుతి అర్పిస్తూ, ఆయన మహిమపరుస్తూ ఉంటుంటే, మనకి కష్టం వచ్చినప్పుడు కూడా మనం ఆయనకి మొరపెడితే దేవుడు మనల్ని విడిపించి, ఆ కష్టాన్ని నుంచి మనల్ని దేవుడు విడిపించి మనమే ఆయన్ని మళ్ళీ మహిమపరుస్తాం. దేవుడు మనల్ని అదే చేయమని చెప్తున్నాడు. మనకి ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇందులో భక్తిహీనులతో దేవుడితో చెలువిచ్చుచున్నాడు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటం కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. దేవుని మరచువారలారా దీన్ని యోచించుకొనిది. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు 21వ వచనంలో, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. మనం కూడా చూసుకోవాలి మనం ఎలా ఉంటున్నాం అనేది. మన సహోదరుల మీద మనం కొండెములు చెప్తున్నామా లేదా. దొంగ అంటే ఓన్లీ దొంగతనం అనే కాదు, మనం చేసే ఏ కీడికైనా, మన చుట్టూ జరుగుతున్న ఏ తప్పు పనికైనా కానీ మనం ఏకీభవిస్తున్నామా. మనం చేయటం కాదు, చేసే వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయటం కూడా అది తప్పే. అలా మనం చేస్తున్నామా, మన నాలుక మనం కపటంగా ఆలోచిస్తున్నామా, ఇవన్నీ మనం ఒకసారి చూసుకొని వాటిని మనం చేస్తున్న దేవుని గద్దిస్తున్నాడు ఈరోజు వాక్యంలో. మనం వాటన్నిటిని మనలో నుంచి తీసివేసి మనం ఆయనకి స్తుతియాగం చేయవారిలాగా, మనం ఆయన మహిమపరిచేలాగా ఎల్లప్పుడూ మనము ఆయన్నే మొరపెడుతూ ఉండేలాగా ఉండమని మనకు దేవుడు ఈరోజు వాగ్దానంలో చెప్తున్నాడు.